హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే నా ఫస్ట్ డైలీ లాగ్ అండి. అది కూడా మార్నింగ్ రొటీన్ అండి. నా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మార్నింగ్ దేవుని పూజ చేశాకనే మొదలవుతుంది కదండి. నేను ప్రతిరోజు ముందు దేవుని పూజించాకనే నా డేని స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకే మార్నింగ్ చేస్తున్నాను. అదే స్కూల్ డేస్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక చేసుకుంటానండి. ఈరోజు సోమవారం కొంచెం స్పెషల్గా పూజ చేశానండి. ఈరోజు నైవేద్యంగా పరమాన్నం వండానండి. అదే మా తన్వేష్ కొంచెం గిన్నెలో వేసామంటే వేసిచ్చాను, తింటున్నాడండి. ఇచ్చేవరకే ఆత్రమండి, పూర్తిగా తినడండి. తర్వాత అత్తయ్య గారు పైకి వచ్చారండి, టీ తాగుతున్నారు. నేను కూడా అప్పుడే టిఫిన్ తిని కాఫీ తాగుతున్నాను. ఇద్దరం కాసేపు కూర్చుని లంచ్లోకి ఏం వండాలా అని ఆలోచించుకున్నామండి. తర్వాత మా తన్వేష్కి టిఫిన్లోకి నిన్న నైట్ అన్నం మిగిలిపోతే దానిలో కొద్దిగా పాలు పోసి తోడుపెట్టానండి. ఏదైనా పాడైపోతుందంటే అది నా వల్ల అస్సలు కాదండి. దాన్ని ఏ విధంగా వాడొచ్చని 10 సార్లు ఆలోచిస్తానండి. సమ్మర్ కదా, చాలా చేస్తుందని పెరుగన్నం మా తన్వేష్కి పెట్టానండి. వీళ్ళకి ఇలాంటి హెల్తీ ఫుడ్ తినిపించాలంటే చాలా కష్టమండి, బ్రతిమాలి పెట్టాలి. మా ప్రవళికకేమో రాజావ కాసానండి, అదే దానికి త్రాగిస్తున్నాను. చూసారా ఎంత ఇబ్బంది పెడుతుందో తాగడానికి. అలా చాలా కష్టపడాలండి తాగించాలంటే. ఇలా ఉంటుందండి మా పిల్లలతో. మా తన్వేష్ మాట వింటాడు కానీ మా ప్రవళిక అయితే అస్సలు వినదండి. తన మాటే నగ్గించుకుంటుంది ప్రతి విషయంలో కూడా. చాలా బతిమాలండి మా ప్రవళికకి. ఇలా ఫోన్లు ఇచ్చి అవి చూపించి ఇవి చూపించి భయపెట్టో ఏదో రకంగా తాగించాలి గానీ అది మాత్రం తాగదండి అసల. తర్వాత మా పిల్లలిద్దరికీ స్నానాలు చేపించేసానండి. స్నానాలు చేపించేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ చేస్తున్నాను. ముందుగా మా ప్రవళికకి పౌడర్ రాసి బొట్లు పెడుతున్నాను. చూసారా, బొట్లు కూడా తన అన్న కలర్సే పెట్టాలండి. మనం పెట్టిందైతే పెట్టించుకోదండి. తన ఏం పెట్టమంటే అదే పెట్టాలండి. అలా బొట్లు పెట్టేసి పౌడర్ రాసేసిన తర్వాత జడ వేద్దామని తలకు నూనె రాస్తున్నాను. దీనికి జడ వేయాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుందండి. అస్సలు మాట వినదండి. మోడల్ జడలు కావాలంటది. నాకు వచ్చినాయే 2 పిలకలండి. అవి వేస్తున్నా సరే 10 నిమిషాలు కూడా ఉంచదండి. సమ్మర్ కదా, మా పైకి ఉంచుకోవాలన్నా సరే వినదండి. దానికి నచ్చినట్టే చేస్తుంది. నేను వేస్తానండి అంతే, 10 నిమిషాల్లో మళ్ళీ జడలు పీకేస్తుందండి. అస్సలు మాట వినదు. ఆ జడలు వేయడానికి కూడా అలా కూర్చోబెట్టడానికి కూడా చాలా కష్టపడాలండి మా ప్రవళికతోటి. తర్వాత మా పిల్లలిద్దరిని రెడీ చేసేసిన తర్వాత మా తన్వేష్కి కూడా పౌడర్ రాసి బొట్టు పెట్టేశానండి. వాడికి కూడా నూనె రాసేసి తల దువ్వేశానండి. ఇంకా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ రోజుకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుందండి. 1 మంత్లో నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఇందులో కొంచెం మంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు, కొంచెం మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. ఈ ఈ 1 మంత్లోనే మీరు నాపై ఇంత అలా లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇకపై మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా నాకు ఇలాగే చూపించాలని కోరుకుంటున్నానండి. ఈ ఈ 1 మంత్లోనే నాకు చాలా విషయాలు అర్థమయ్యాయండి. ఇదివరకు యూట్యూబ్ అంటే ఏముంది, వీడియోస్ తీసి ఇందులో పెట్టేయడమే కదా, చాలా ఈజీ కదా అనుకున్నానండి. కానీ మన దాకా వస్తే కానీ ఆ కష్టం ఏంటో తెలియదు కదండి. అలాగే నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ తీసి పెట్టాలంటే చాలా కష్టమండి. అది కూడా పిల్లలతో కూడా వీడియోస్ తీసి పెట్టాలంటే అది మన వల్ల కాదనుకున్నానండి అసలు స్టార్టింగ్లో అయితే. కానీ నాకు మా హస్బెండ్, మా పిల్లలు, మా అమ్మ నాన్న, అత్తయ్య మావయ్య సపోర్ట్ అయితే చాలా బాగా ఉందండి. నాకు ఇకపై కూడా వాళ్ళ సపోర్ట్‌తో పాటు మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరమండి. మీరు నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి 100 సబ్స్క్రైబర్స్ చేసుకున్నందుకు. తర్వాత మా పిల్లలిద్దరూ రెడీ అయిపోయారండి. తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశానండి. అవి కూడా అయిపోయాయండి. ఇంక కొద్దిగా చేత్తో ఉతకాల్సిన బట్టలు ఉన్నాయండి. అవి కూడా ఉతికేసి ఆ 2 అట్లు పైకి తీసుకుని వెళ్ళి ఆరేస్తున్నానండి. బట్టలు ఆరేసేసిన తర్వాత ఇంక వంట పని చూడాలండి. ఇంక చూసారా, మా పిల్లలు కూడా నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారో. సమ్మర్ కదండీ, నన్ను ఏ పని చేయనివ్వట్లేదండి. నాతో పాటు ప్రతి పనిలోనూ వాళ్ళు ఉంటున్నారండి. ఇంట్లో పిల్లలు ఉంటే అంతే కదండీ. ఇక తర్వాత కిందకొచ్చాక మా పిల్లలిద్దరికీ బనానా ఇచ్చానండి. వాళ్ళు తింటున్నారండి. చూసారా, మా ప్రవళిక అప్పుడే జడలు తీసేసింది. తర్వాత వంట చేస్తున్నానండి. అన్నం పొటాటో కర్రీ చేస్తున్నానండి. అత్తయ్య గారు పప్పుచారు, కొబ్బరికాయ పచ్చడి ఇస్తానన్నారండి. అందుకే నేను పొటాటో ఫ్రై చేశానండి. నేను అన్నం అయితే ఇలాగే వారుస్తానండి. రైస్ కుక్కర్లోనో పెట్టనండి. అది హెల్త్‌కి అంత మంచిది కాదంటారు కదా. తర్వాత మార్నింగ్ నుంచి అవి నా సామాన్లన్నీ తోముకుంటున్నానండి. మాకైతే ఇలా షింక్‌లోనే తోముకోవాలండి. మేము ఉండేది పైన కదా.
కింద వీధిలో ప్లేస్ లేదండి బయట పెట్టుకొని తోముకోవడానికి. ఇంకెన్ని సామాన్లున్నా ఆ షింక్‌లోనే తోముకోవాలండి. ఈరోజు మా లంచ్‌లోకైతే మార్నింగ్ చేసిన పరమాన్నం, అత్తయ్య గారు ఇచ్చిన పప్పుచారు, కొబ్బరికాయ పచ్చడి, నేను చేసిన పొటాటో ఫ్రై, పెరుగు, ఆవకాయ, వడియాలునండి. ఈరోజు మా లంచ్ స్పెషల్స్ అయితే ఇవేనండి. ఈరోజు మా సోమవారం కాబట్టి మా ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తినరండి. ఓన్లీ వెజ్జేనండి. ఇంకా మా పిల్లలైతే వాళ్ళ తాతయ్య దగ్గర ఆడుకుంటున్నారండి. ఈ పిల్లలు సమ్మర్ కదా ఇంటి దగ్గరే ఉంటున్నారు. అందుకే ఇలా ఆడుకుంటున్నారండి. ఈ ఈ ఇంకంతేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.